సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 80,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేదే కనుక సో మనకి రేపటి నుంచి కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడమే జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేదే కనుక February 15th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి March 2nd కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్గా డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. Tier 2 ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ లీగల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 300 ఓపెనింగ్స్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ స్టేట్లో ఏ కేటగిరీ వారికి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేది ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీతో పాటు SC, ST, OBC, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటు PWD క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మరి ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక January 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయినట్లయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 years వరకు, SC, ST క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, PWD క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఓన్లీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయినటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసిన, బీఫార్మసీ చేసిన, బీకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ దీంతో పాటుగా నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ యూటీ అగైనెస్ట్ ద వేకెన్సీస్ ఫర్ విచ్ ఏ క్యాండిడేట్ విషెస్ టు అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం, రాయగలగడం, మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి 2 స్టేజెస్లో ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి Tier 1 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక Tier 1 వచ్చేసరికి టోటల్గా మనకి 100 మార్క్స్కి అయితే ఇక టెస్ట్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 30 మార్క్స్. రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 35 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకి 60 minutes పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. దీంతో పాటుగా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక Tier 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి Tier 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క Tier 2 వచ్చేసరికి టోటల్గా మనకి 250 మార్క్స్కి ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 50 మార్క్స్. నెక్స్ట్ మనకి రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్,
జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే టైర్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా మనకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులట్లే కనుక టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి టైర్ 1 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థులు అంటే కనుక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి టైర్ 1 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఓన్లీ మనకి విజయవాడ అండ్ విశాఖపట్నంలోనే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులు కనుక చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే మనకి ఈ యొక్క ఫేజ్ 2 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ద న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి సో అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.